హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం గురించి చెప్పుకుందాం. శృంగారం అనేది ఓ కళ. దీనిని పూర్తిగా ఆస్వాదించాలంటే ఎప్పటికప్పుడు మీరు మీ పార్ట్నర్ కొత్త విషయాలను నేర్చుకోవాలి. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే ముఖ్యమైన 10 విషయాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే కమ్యూనికేషన్. శృంగార విషయంలో పూర్తి విషయాల గురించి మీరు మీ పార్ట్నర్తో మాట్లాడండి. వారికి ఇష్టమైన బాడీ లాంగ్వేజ్ని, ఆలోచనల గురించి తెలుసుకోండి. కోరికలు, ఇష్టాల గురించి తెలుసుకొని వాటిని ఫాలో అవ్వాలి. లూబ్రికేషన్, ఉద్వేగం. శృంగార క్లైమాక్స్ సమయంలో స్త్రీ యోని కండరాలు సంకోచిస్తాయి. వారు భావప్రాప్తి పొందే విషయం గురించి ఆలోచించండి. వారు ఎలా చేస్తే భావప్రాప్తి పొందుతారో తెలుసుకోవాలి. ఆ విధంగానే తనని పూర్తిగా శృంగారం ఆస్వాదించేలా చేయండి. ఒత్తిడి తగ్గించడం. శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఒత్తిడిని దూరం చేసుకోండి. ఒత్తిడి వల్ల జీవితంపై నెగిటివ్ ఎనర్జీ పడుతుంది. దీంతో కార్టిసల్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల మనలో ఆతృత పెంచుతాయి. అందుకోసం ఒత్తిడిని తగ్గించుకోండి. దీనికోసం మసాజ్, వాకింగ్ వంటివి చేయొచ్చు. కొత్త ప్లేసుల్లో ఎప్పుడూ కూడా ఒకే చోట శృంగారాన్ని ఎంజాయ్ చేయొద్దు. కొత్త చోట్ల శృంగారాన్ని ఎంజాయ్ చేయడం మంచిది. అప్పుడే మీలో కోరికలు పెరుగుతాయి. కొత్తదనంతో అందరూ హ్యాపీగా గడుపుతారు. ఫోర్ ప్లే. శృంగారం ఎంజాయ్ చేయాలంటే ముందుగా కొద్ది సమయం ఫోర్ ప్లే చేయాలి. దీనివల్ల ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుస్తాయి. కొంతమందికి ఫోర్ ప్లే చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఫోర్ ప్లే ట్రై చేయండి. కెగెల్ ఎక్సర్సైజెస్. ఈ కెగెల్ వర్కౌట్స్ వల్ల కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక దీనివల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలంగా మారుతాయి. దీంతో స్త్రీ పురుషులిద్దరూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు. శృంగార సమస్యలు. నేటి కాలంలో చాలామంది శృంగారాన్ని సరిగ్గా ఆస్వాదించట్లేదు. దీనికి కారణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు, మరికొంతమందికి మానసిక సమస్యలు. మరికొంతమంది బిజీ టైంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి సమయం లేక కనీసం వారానికి ఓసారి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. దీనివల్ల జంటల మధ్య సఖ్యత కరువై వారు విడిపోయే పరిస్థితికి చేరుకుంటున్నారు. అందుకే ఖచ్చితంగా కపుల్స్కి శృంగారం ముఖ్యమని గుర్తుంచుకోండి. దీనివల్ల వ్యాయామం చేసినంత ఫలితం ఉంటుంది. కాబట్టి శృంగారాన్ని ఆస్వాదించండి. ఎవరైనా శృంగార సమస్యలతో బాధపడితే ముందుగా నిపుణులను కలిసి వారి సలహా తీసుకోవడం మంచిది. అదేవిధంగా పెళ్లి చేసుకునేవారు ముందు మంచి నిపుణులను కలిసి వారి సలహాలు తీసుకోవడం మంచిది. పెళ్లికి ముందు మగ, ఆడవారికి ఏవైనా సమస్యలుంటే చెక్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. దీనివల్ల శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసిన వారు అవుతారు. వీటితో పాటు అదేవిధంగా శృంగారం అనేది ఓ బూతులా చూడొద్దు. టీనేజ్కి రాగానే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శృంగారంలో పాల్గొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అసురక్షిత శృంగారంతో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి దానికి దూరంగా ఉండడం మంచిది. బంధాన్ని బలపరిచే అంశాల్లో సెక్స్ది ఖచ్చితంగా కీలకమైన పాత్రే. ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగపడే అత్యుత్తమ సాధనం ఇది. అయితే కొన్ని కారణాల వల్ల అందుకు మనస్కరించకపోవచ్చు. మునుపటి ఉధృతి కుంటుపడవచ్చు. అలాంటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ తమలో లిబిడో తగ్గడానికి కారణాలను కనిపెట్టి సరిదిద్దుకొని తిరిగి లైంగిక జీవిత మధురాలను ఆస్వాదించాలి. మహిళల్లో మరీ ముఖ్యంగా మహిళల లైంగిక ఆసక్తి తగ్గితే ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఇంటి పనులు, ఆఫీస్ పనులతో అలసటకు లోనవడం, వృత్తిగత వ్యక్తిగత ఒత్తిళ్లు, హార్మోన్ల లోపం, మధుమేహం, అధిక రక్తపోటు, జింక్, విటమిన్ డి లోపం, అస్తవ్యస్త జీవనశైలి ఇలా మహిళల్లో లిబిడో తగ్గడానికి ఎన్నో కారణాలు. కానీ
దృఢమైన అనుబంధానికి కీలకమైన లైంగికాసక్తి లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే అనుబంధం బీటలు వారవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. ఎలా నిలువరించాలి? లైంగిక ప్రవర్తన, లైంగిక స్పందన, సెక్స్ ఎడ్యుకేషన్లతో మొదట లైంగిక జీవితం ప్రాధాన్యాన్ని ప్రతి మహిళ అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. అలాగే ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం, యోగా, వ్యాయామాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, అరమరికలు లేని నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడం లాంటివి చేస్తే కోల్పోయిన లిబిడో తిరిగి దరిచేరుతుంది. అలాగే మాట్లాడాలి, వినాలి. లైంగికపరమైన ఇష్టాయిష్టాలు గురించి దంపతులిద్దరూ మాట్లాడుకోవడం ఎంతో అవసరం. అప్పుడే పరిపూర్ణమైన లైంగికానందం సొంతమవుతుంది, లిబిడో కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 4వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రపుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. వెట్రిమారన్ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. ఆయన ఆడుక్కాలం, విసారణై, కాకముట్టై, అసురన్ చిత్రాలకు 5 జాతీయ అవార్డులను అందుకున్నాడు. వెట్రిమారన్ 1975 సెప్టెంబర్ 4న కడలూరు, తమిళనాడులో జన్మించారు. లయోలా కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నప్పుడు అతను టెలివిజన్ ప్రజెంటేషన్పై ఒక కోర్స్ తీసుకున్నాడు. చివరికి అతను సినిమా తీయవలసి వచ్చింది. సినిమా చేస్తున్నప్పుడే సినిమా నిర్మాణం పట్ల తనకున్న మొగ్గు గురించి తెలుసుకున్నాడు. తర్వాత అప్పట్లో లయోలాలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్న బాలు మహేంద్ర నిర్వహించిన సెమినార్కు హాజరయ్యారు. ప్రముఖ చిత్ర నిర్మాత ద్వారా ఆకట్టుకున్న వెట్రిమారన్ అతని వద్ద ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. రిషి కపూర్ భారతీయ సినిమా నటుడు, ముఖ్యంగా హిందీ సినిమా నటుడు, దర్శకుడు. ఇతడు 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలో ఇతడు నటించిన పాత్రకు ఉత్తమ కళాకారుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. రిషి కపూర్ ముంబైలోని చంబూర్ ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో 1952 సెప్టెంబర్ 4న జన్మించాడు. ఇతడు 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంలో చిన్ననాటి రాజ్ కపూర్ పాత్రలో నటించాడు. 1973లో డింపుల్ కపాడియాతో కలిసి బాబీ చిత్రంలో యువ ప్రేమికుడిగా నటించాడు. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా 1974లో ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. దాదాబాయ్ నౌరోజీ పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడు. ఇతను 1892 నుండి 1895 వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో కొనసాగాడు. ఇతను అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుండే స్వాతంత్రం కోసం గలమెత్తాడు. స్వరాజ్య అనే పదం మొట్టమొదట వాడింది ఇతనే. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకడు. నౌరోజీ ఏవో హ్యూమ్, దీన్షా ఎదుల్జీ వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. నౌరోజీ 1825 సెప్టెంబర్ 4న అప్పటి బొంబాయి రాష్ట్రంలోని నవసారా అంటే ప్రస్తుతం గుజరాత్ అనే ప్రాంతంలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించాడు. అనంత్ నాగ్ భారతీయ సినీ నటుడు. తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించాడు. అనంత్ నాగర్ కట్టే 1948 సెప్టెంబర్ 4న ఉత్తర కన్నడ, కర్ణాటకలో జన్మించారు. 5 దశాబ్దాల కెరీర్లో 270కి పైగా సినిమాల్లో నటించారు. విజయవంతమైన థియేటర్ కెరీర్ తర్వాత అతను పివి నంజారాజా ఉర్స్ యొక్క కన్నడ చిత్రం సంకల్ప, శ్యామ్ బెనగల్ యొక్క దఖని చిత్రం అంకుర్లలో తన అరంగేట్రం చేశాడు. మాజీ 1973లో మొదటి థియేటర్లలో విడుదలను చూశాడు. అనేక అవార్డులను గెలుచుకున్నాడు. 1972, 73 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, జీవి అయ్యర్ యొక్క 1975 చిత్రం
హంసగీతేలో అతను భైరవి వెంకట సుబ్బయ్య పాత్రను పోషించాడు. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం 23వ జాతీయ చలనచిత్ర అవార్డులో కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డు పొందింది. అదేష్ శ్రీవాత్సవ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన తన కెరీర్లో సుమారు 100 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో సెప్టెంబర్ 4, 1964న జన్మించారు. శ్రీవాత్సవ 1993లో కన్యాదాన్ చిత్రంతో తన మొదటి పెద్ద బ్రేక్ను పొందాడు. ఈ సినిమాలో పాడిన గాయకులతో లతా మంగేష్కర్ తన మొదటి పాట ఓ సజ్నా దిల్బార్, ఉదిత్ నారాయణ్తో యుగళగీతం పాడారు. ఇది రేడియోలో ప్రజాదరణ పొందింది, కానీ సినిమా మిగిలిన పాటలు గుర్తించబడలేదు. జానే తమన్నా విషయంలో అదే జరిగింది, కానీ అతను ఆవో ప్యార్ కరేన్తో తిరిగి పుంజుకున్నాడు. ఒక ట్రాక్ హాతన్ మే ఆగయా జో కల్ హిట్ అయింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.